హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. మారీసన్ అంటే రాక్షసుడు అని అర్థం. వడివేలు ఫహద్ ఫసిల్ మెయిన్ లీడ్ చేసిన మారీసన్ అనే తమిళ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ బాగుంది. ఈ మూవీ చూసాక నాకైతే సరదాగా హాయిగా అలా సాగిపోయింది, నచ్చిందండి నాకైతే. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక దొంగ ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని ఒక రోడ్ ట్రిప్ కి తీసుకెళ్తాడు. అతని బ్యాంక్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటది. మోసం చేసి దాన్ని దొంగిలించాలని ట్రై చేస్తుంటాడు. కానీ వాళ్ళ ప్రయాణం వాళ్ళ జీవితాలని ఎలా మార్చేస్తుంది అనేది ఇందులో ఉంటుంది. మూవీ స్టార్ట్ చేశాక ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్లే రోడ్ ట్రిప్ లో మనం కూడా ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. ఆ నైట్ లొకేషన్స్ గాని, పొలాలు, పల్లెటూరు రోడ్లు ఇవన్నీ చాలా రిలేటబుల్ గా కనెక్ట్ అయ్యాయి. లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఆ మతిమరుపు వల్ల వచ్చే కామెడీ గాని, ఏటీఎం లో మనీ డ్రా చేసే సీన్స్ గాని సూపర్ గా ఉంటాయి. మూవీ చూస్తుంటే ఒక ఫ్రెండ్లీ కనెక్టివిటీ ఉంటుంది. గమ్యం, సత్యం సుందరం ఆ టైప్ ఉంటుంది. మరి అంత కాదు కానీ ఫ్రెండ్లీ కనెక్టివిటీ అయితే వచ్చింది. ఇప్పుడు చెప్పిందంతా ఓన్లీ ఫస్ట్ హాఫ్ గురించి మాత్రమే. ఇది సత్యం సుందరం, గమ్యం ఆ రేంజ్ లో ఎందుకు కనెక్ట్ కాలేదంటే, సెకండ్ హాఫ్ లో కొన్ని బొక్కలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ బిల్డప్ అవుతుంది అనుకున్న టైంలో సడన్ గా క్రైమ్ థ్రిల్లర్ అయిపోద్ది. అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు రేలంగా మామయ్యలా ఉంటాడు, బట్ సడన్ గా రాక్షసుడు అయిపోతాడు. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సాటిస్ఫై చేస్తుంది. ఆ మధ్యలో జరిగే వేదాలయం ఫ్లాష్ బ్యాక్ అంతా బోర్ కొట్టింది నాకైతే. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వడివేలు వేదాచలంగా, ఫహద్ ఫసిల్ దొంగగా దయా క్యారెక్టర్ లో జీవించేశారు. ఫహద్ ఫసిల్ క్యారెక్టర్ అయితే దొంగగా సూపర్ గా నచ్చింది నాకైతే. మిగతా అందరూ బానే చేశారు. స్టోరీ సూపర్, స్క్రీన్ ప్లే సూపర్, టెక్నికల్ వైజ్ అన్ని సూపర్, కొన్ని సాంగ్స్ తప్ప. సో అంతే అండి, ఫ్యామిలీతో అయితే కలిసి హాయిగా చూడొచ్చు. మీరు ఒకవేళ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.